కైలాస శిఖరం అంటే ఏంటి? మీ సహస్రారమే కైలాస శిఖరం. అమ్మవారైనటువంటి కొండలని మూలాధారం నుంచి ఎక్కి పైకి వెళ్ళి అలాగే ఎక్కుతుంది. ఎక్కి డ్యాన్స్ చేస్తూ ఆనందభైరవి సహస్రారంలో తన పతితో కలిసి సహా వేదరహస్కండి శంకరాచార్య వారు సుందరిలో అద్భుతంగా ఉంటుంది. వాడు పైకి ఎక్క పైన ఎదురు కలిసి డ్యాన్స్ చేస్తుంటారు. మన ఎందుకు శివపార్వతులు ఎక్కడ ఉంటారంటే సహస్రారం యొక్క ప్రజ్ఞలోకాన్ని మీరు వెళ్ళగలిగితే శివపార్వతుల యొక్క దర్శనం జరుగుతుంది. శివుడు ముందా పార్వతి ముందా, శివుడు వేరా పార్వతి వేరా, ఈ చెత్త తీసేయాలి. ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత అదే ఉండవాలి. సో ఇటర్నల్ పేరెంట్ అంటే స్పేస్, దాని ఇటర్నల్ పేరెంట్ కానీ అనుకుంటే ఈజ్ ఇటర్నల్. ద పేరెంట్ స్పేస్ ఈజ్ ఇటర్నల్, ఎవర్ ప్రెసెంట్, cause of all, the incomprehensible deity whose invisible robes are the mystic roots of all matter. ఈ ఆకాశమునందు కూడా బాగా రూప్స్ అంటే బట్టలు ఉంటాయి. శివుడికి కూడా బట్టలు ఉంటాయంటే దిగంబరుడు అండి అన్నారు. దిగంబరుడు అంటే అర్థమేంటి? అసలైనప్పుడు దిక్కులేని అంబరములుగా గలవాడు. ఈ దిక్కులంతా వ్యాపించి ఉంటాడు కాబట్టి అవే ఆయన యొక్క రూప్స్. ఈ స్పేస్లో అనేకమైన పొరలు ఉంటాయి. లోపలికి మనం వెళ్ళిన తర్వాత, మనం ధ్యానం చేసిన తర్వాత ఆశ్చర్యపోయేటువంటి ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటాయి. ఫిజికల్ తెలుసు మనకి, యాస్ట్రల్ తర్వాత మెంటల్ తర్వాత బుద్ధిక్ ప్లేను, నిర్వాణము, పరినిర్వాణం, మహాపరినిర్వాణం, 7 ప్లేన్స్ మాత్రం ఈ భూమి మీద ఉండేటటువంటి వాళ్ళు ఎంత ధ్యానం చేసినా అంత దాటి వెళ్ళలేరు. అది వచ్చిన తర్వాత 7 ఇనిషియేషన్స్ అయిపోయిన తర్వాత సూర్యుడి దగ్గరికి వెళ్తే, సూర్యుడి దగ్గర మన దగ్గర హయ్యెస్ట్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏదైతే మనం మెడిటేట్ చేసి రీచ్ అవ్వగలం అక్కడ అది ఫిజికల్ ప్లేన్ అయ్యింది. సూర్యుడు ఫిజికల్ ప్లేన్. అక్కడి నుంచి 7 ప్లేన్ అయితే హయ్యెస్ట్ ప్లేన్ ఏదైతే సిరియస్లో ఫిజికల్ ప్లేన్ అయ్యింది. ఇలా లెక్కేసుకెళ్ళిపోతున్నాడు. మీ ఊహ ఎంత వస్తుందో 7 to the power of x అన్నమాట. ఇదే ఫార్ములా ఇచ్చింది. సూర్యుడు చుట్టూ ఉండేటటువంటి ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మనకి ఇంకా పూర్తిగా తెలియదు అన్నాడు. సూర్యుడు చుట్టూ ఉండేటువంటి చుట్టూ అనేక రకాల పొరలలో ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. మనకి అప్పుడప్పుడు మనం ఆ హైయర్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి మెడిటేషన్ ద్వారా వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. అది ఒకసారి అనుకుంటే, సో స్పేస్ అనేటటువంటి దాన్ని కూడా ఇన్విజిబుల్ రూప్స్, మనకు కనిపించినటువంటి రూప్స్ ఉంటాయి. ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇన్విజిబుల్ రూట్స్ ఆర్ మిస్టిక్ రూట్స్ ఆఫ్ ఆల్ మ్యాటర్. ప్రపంచమునందు ఉండేటువంటి భౌతికమైనటువంటి పదార్థంలో మనకి దిగడానికి కావాల్సినటువంటి మూలమైనటువంటి ఏవైతే మన వాళ్ళు ఏమంటుంటారు, దీన్ని మూల ప్రకృతి అనే పేరుతో పిలుస్తారు. దానికి సంబంధించినటువంటి రజస్సుల కంట పరమమైనటువంటి లోకములలో ఉండేటటువంటి రజస్సులు ఉంటాయి. పొరు రజస్సములు అంటారు. మనకి వేదమునందు ఇచ్చినటువంటి టర్మ్స్ని మనం చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. గాయత్రి మంత్రమునందు ఆఖరి పాదం ఏమంటే పొరు రజసే సావదవు ఓం భూర్భువస్సువ అనేది 3 పాదాలు అయిపోయిన తర్వాత అల్టిమేట్గా పొరు రజసే సావదవం అనేటటువంటి గాయత్రి మంత్రికి తురియ గాయత్రి అంటారు. రజస్సులకు పరమమైనటువంటి రజస్సులు కలిగినటువంటి లోకముల పైన ఉంటాయి. అవే కాజ్ ఆఫ్ ఆల్ మ్యాటర్. మన భౌతికమైనటువంటి లోకములోకి సూర్యుడు కొట్టుకోవాలన్నా, ఒక గ్రహం కట్టుకోవాలన్నా, మన దేహం కట్టుకోవడానికి కావాల్సినటువంటి మెయిన్ మోడల్స్ అయినటువంటివి మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్ కాస్మిక్ మైండ్లో, కాస్మిక్ ఐడియేషన్లో ఉంటాయి. వాటికి కావాల్సినటువంటి బేస్ అయినటువంటి మ్యాటర్ అంతా కూడా ఈ స్పేస్లో సూర్యుడు కూడా చచ్చిపోతాడు. ఒక రోజు మనం చచ్చిపోతాం, సూర్యుడు కూడా చచ్చిపోతాడు. ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉంటాడు. స్పేస్లో కరిగిపోయి ఉంటాడు, లయమై ఉంటాడు, ప్రళయమై ఉంటాడు. నిద్రపోతున్నప్పుడు ఎక్కడ పోతారు, అక్కడే ఉంటారు. మీరుంటారు, ఈ మనస్సు ఉండదు. నిద్రపోతున్నప్పుడు ఏమిటైతే ప్రక్రియ జరుగుతుందో కానీ ఊహించగలిగితే కాస్మాస్ వెళ్ళిపోవడం, ప్రళయం అనేటువంటి దానికి ఒక శాంపిల్ దొరుకుతుంది. ఒక పాయింట్కి రీచ్ అవుతుంది మైండ్ ఒక పాయింట్కి రీచ్ అయ్యి మైండ్ సడన్గా యాబ్సెంట్ అయిపోయి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. అది దాన్ని నిద్ర అంటాం.
మళ్ళీ ఆ పాయింట్లోకి వచ్చి మళ్ళీ బయటికి రావటం అనే పాయింట్ మైండ్ అనేటువంటి ఎప్పుడైతే మళ్ళీ డౌన్ అవుతుందో అక్కడి నుంచి మీకు మెలకువ రావటం అనేది సంసారం చేసుకోవటం. నిద్రపోతున్నప్పుడు ఎలాగైతే మీరు ఉంటారో సూర్యుడు లయమైనప్పుడు కూడా అలాగే ఉంటారు. కాస్మాస్లో అనేక సూర్యుడు పూడగట్టేటువంటి పొటెన్సీ కానీ, అనేక గ్రహములు పుట్టగలిగినటువంటి పొటెన్సీ కానీ, ఫిజికల్ ప్లేన్కి కావాల్సినటువంటి అనేక మ్యాటర్కి సంబంధించిన పొటెన్సీస్ కానీ స్పేస్లోనే ఉంటాయి. నీకు నాకు జడివేయడం కాబట్టి మనకి మధ్య ఉన్న స్పేస్ ఖాళీగా కనిపిస్తుంది. యోగ అయినటువంటి ఈ స్పేస్లో ఉండేటటువంటి అణువుల ద్వారా ఉండేటటువంటి దేవతలు కనిపిస్తారు. మన చుట్టూ మనకి ఖాళీ కనిపిస్తుంది, అందుకంటే మన బుర్ర ఖాళీ కాబట్టి. అంటే వీఆర్ స్టకప్ ఇన్ ఫిజికల్ ప్లేన్, వీఆర్ ఇన్ డార్క్నెస్. పిట్టిలో ఉన్నట్టుగా లెక్క. భౌతిక దేహం ఉండడం అంటే ఒక గోతిలో, చీకటి గోతిలో ఉన్నట్టుగా లెక్క. అంటారు గోతిలో ఉండేటటువంటి సూర్యుడు ఉంటాడు ఘట్టసరం అంటారు. ఘట్టసరం అంటే ఏంటంటే గోతిలో ఉన్నటువంటి సూర్యుడు. ఆ తర్వాత ఏమిటంటే సూర్యుడు సస్పెంజెడ్ అవుతాడు. అంటే గడ్డికి సంబంధించినటువంటి ఉంటే చూసారు, 4 వైపులా ఉండి ముళ్ళు లాగుండి ఎగురుతూ ఉంటుంది, దాన్ని సస్పెంజెడ్ అవుతాడు. గది కూడా ఎగురుతుంది, పీల్చుకుంటాడు కిరణాలు. ఆ మహారుద్రంలో ఇవన్నీ ఉంటాయి, రుద్ర సూక్తం. అదే నేను గోతులో ఉంటాను, గోతులో నక్కలాగా నాకేం తెలియదు, చీకట్లో ఉన్నట్టుగా లెక్క. మనం వీఆర్ ఇన్ డార్క్నెస్. బట్ కాస్మాస్లో ఉండేటటువంటి దాన్ని ఒకసారి మెడిటేట్ చేసుకోండి. ఈజ్ అవర్ ఎటర్నల్ పేరెంట్. స్పేస్లో ఉండేటటువంటి వాడు నారాయణుడు అనేటటువంటి కానీ, శివుడిని కానీ, బ్రహ్మను కానీ మీరు ధ్యానం చేసేటప్పుడు, అంతర్యామంగా ధ్యానం చేసేటప్పుడు మీ చుట్టూ ఉన్న స్పేస్ వారి యొక్క దేహమై ఉంటుందనేది ధ్యానం చేయడం అనమాట. సరస్వతీదేవి ధ్యానం చేస్తుంటారు. సరస్వతీదేవి కనిపించారు పాపం, ఇరబట్టి ఇంట్లో కూర్చోబడదా. సూర్యుని యొక్క కిరణములతో దేహము కట్టుకున్నటువంటి అమ్మవారే ఉంటుంది సరస్వతీదేవి అంటే. తెల్లనావిడి కదా, సూర్యుడి కిరణములు సూర్యుడు బాగా ఉదయించిన తర్వాత తెల్ల కిరణములు అవి ఆవిడ యొక్క చెరట. సూర్యుడే ఆవిడ యొక్క మొహభంగం అంట. అటువంటి తల్లిని కాస్మోస్ అంతా దాగి ఉండేటటువంటి అమ్మవారిని ఉదయించమంటాడు. ఉదయిస్తే అప్పుడు కొంచెం సరస్వతీదేవి అంటే ఏంటో తెలుస్తుంది. స్పేస్ మధ్యలో ఉండేటువంటి ఖాళీ అయినటువంటి దైవం యొక్క దేహం అనేది మనం మొట్టమొదటి ధ్యానం చేసుకోవటం మొదలు పెట్టాలి. అప్పుడు ఏమిటవుతుంది అంటే దర్ ఈజ్ నో స్పేస్ విచ్ ఈస్ నాట్ వితౌట్ గాడ్. దర్ ఈజ్ నో ప్లేస్ వితౌట్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కొంచెం కొమ్మ మునిగిపోతుంది. అంటే దైవం మనకు తెలియకుండా దైవం యొక్క దేహంలో ఉన్న మనం ఏ పని చేయలేము. అది తెలియగానే కొంచెం భయం వేస్తుంది. దీని శాంపుల్గా పరమైనటువంటి గురువు, ఇటువంటి గురువులు ఉండేటప్పుడు మొట్టమొదటి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు, మహర్షికి గల ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను ప్రెస్లో ఉండేవాడిని, ఆయనేమో అక్కడెక్కడో ఉండేవారు. నేను ఏం థింక్ చేశానో ఆయన తెలిసేది. ముందు భయం వేసేది. అది తెలిసిపోతుంటే మనం అక్కలేని ఆలోచనలు పొడి చేస్తుంటాం కదా. తర్వాత ధైర్యం వచ్చింది. అక్కలేని ఆలోచనలు వస్తే ఆయనకి తెలిస్తే చదువుకుంటాడు కదా. అది దేవుడికి చెప్పకుండా, గురువుకి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా కొన్ని దాచుకుందాం అనుకోండి, అంటే ఇంకా సాధనకి ఎక్స్పెండ్ అవ్వడానికి మనకి ప్రిపేర్ అయ్యలేక లిమిట్ అవుతుంది. ఈ కాస్మాస్లో మీరు చేసే థాట్ మీరు చాలా సీక్రెట్గా ఉంచుతారని అనుకుంటారు. భ్రమ. is known to certain group of devas. ఆ గ్రూప్ ఆఫ్ దేవస్ అందరినీ కలిపే ఏమిటనంటారు? చిత్రగుప్తులు అంటారు. చిత్రుడు నాట్ ఈజ్ అ సింగిల్ పర్సన్. క్రోర్స్ ఆఫ్ దేవాస్ కాస్మాస్లో ఉంటారు. మీరు ఆలోచించిన ప్రతి గ్రహిస్తారు. ఇక్కడ ఆకాశిక రికార్డ్స్ ఉంటాయి. వచ్చే జన్మ దేశం ఏమిటో ఆలోచించిన బాధ్యతలో చూస్తే మీ చెట్ట ఉంటుంది. అక్కడ ఇందులో ఉంటాయి ఆకాశిక రికార్డ్స్ కూడా చెప్తుంది అనుకుంటాను మధ్యలో. కూడా ఎలా ఉంటాయి? లిపికాస్ అనేటటువంటి దేవాస్ ఉంటారు. వాళ్ళ పేరే లిపికాస్. మంచిది మనం ఏమైనా ఆలోచించేసి దాచేసుకుందాం, అప్పుడు ఫ్రీ అయిపోతాం.
వెధవ ఆలోచన దొంగ ఆలోచన ఇవేం చేయక్కర్లేకుండా పురాణములు ఎందు భగవద్గీత ఎందు యోగ శాస్త్రంలో చెప్పినటువంటి బిహేవియర్ ఏదైతే ఉన్నదో ఆ బిహేవియర్ ఏమిటి, వాళ్ళు ఋషులు ఎవరో ఉద్ధరించుకోవడానికి కాదు, మీరు ఉద్ధరించడం కోసం. సత్యం వద ధర్మం చర అని రాస్తాడు వాడు, వేదంలో ఉంటాయి. ఇప్పుడు అబద్ధాలకు మనిషి మతదేవో మహా తల్లి దండం పెట్టు ఇవన్నీ చెప్తాడు. వేదం పురుషమిటం శాసనాల్లాగా ఉంటుంది. అది చీకిపోతే చీక అవుతుంది అన్నాడు. అగ్గి ఉంటుంది, అట్లా వేలు పెడితే చీక అవుతుంది, దాని ముందు నేను పెడతానంటే కాలుతుంది అన్నాడు. అది వేదం అంటే. అంచేది అందులో వేదం ద్వారా వచ్చిన యోగ శాస్త్రంలో కొన్ని రూల్స్ అవి చెప్తారు. దానం చేస్తూ ఉండండి, 10 మందితో మంచిగా ఉండండి, ఎవరిని హర్ట్ చేయకుండా, రాంగ్గా ఎవరి గురించి ఆలోచన చేయకుండా ఏదో చెప్తుంటాడు. ఏదో చెప్పుకుంటాడు కాబట్టి పురాణాలు అనుకోకండి, అది మీకు వస్తాయి. అది ఎంత ఫాలో అయితే జీవితం అంత ఆనందం చేయొచ్చు.